వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ఈ యొక్క కృపను అనుగ్రహించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మనకి దేవుని వాక్యం అనేది ఎవరికి అవసరం అండి? పిల్లలకా, లేకపోతే యవనస్తులకా, వృద్ధులకా? ఎవరికి అవసరము? అంటే మనము భౌతికంగా బలంగా ఉండాలంటే భోజనము 3 పూటలు చేస్తాం కదా. 3 పూటలు ఎంతమందికి అవసరం? మన అందరికి అవసరం కదా. పిల్లలకి, యవనస్తులకి, వృద్ధులకి అందరికి అవసరమే. లేదండి కేవలము యవనస్తులకే భోజనం అవసరం, మాకు అవసరం లేదని అంటామా? అనమంటే భోజనమేమో అందరికి అవసరము, వాక్యం కూడా. అంటే భోజనం చేస్తే ఏమొస్తుంది? బలం వస్తుంది అనమాట. వాక్యము ఆత్మకి ఏమై ఉంది? ఆహారం అన్నాడు. అంటే వాక్యము పాలు అన్నాడు, వాక్యము ఆహారం అన్నాడు. అంటే ఇందులో పిల్లలకు తాపించే పాలు ఉన్నాయి, బలవంతులకు తినబెట్టే భోజనం కూడా ఇందులో ఉంది అన్నమాట. దేవుని వాక్యము అలా గ్రంథంలో తెలియజేయబడింది. ఒక 7-8 సంవత్సరాల క్రితము తెలంగాణలో ఒక ప్రాంతానికి నేను స్వార్థ పని మీద పరిచర్యకి వెళ్తే అందరినీ గ్యాదర్ చేస్తూ వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు. వందనాలు అంకల్ అని చెప్పి, ఇలా వాక్య పరిచయం ఉందండి, ఇక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టారు కదా అంకల్, రండి వాక్యం ఎందురుగానే అంటే ఆయన ఏమన్నారంటే, అయ్యా నా కొడుకు, నా కోడలు, నా మనవరాళ్ళు అందరు వస్తున్నారు, మీరు రారా అంకల్ అంటే, నాదేముంది అయ్యా, నాది అంతా అయిపోయింది అని అన్న. అసలు నీదే స్టార్ట్ అయింది, ఎవరిది అయిపోలేదు. ఎవరిది కూడా ఏ విషయంలో కూడా మనము నాది అయిపోయింది అనడానికి వెళ్ళలేదండి. ఎప్పుడైతే మనం వృద్ధాప్యంలోకి వెళతామో అప్పుడే మనకు వాక్యము ఇంకా ఎమర్జెన్సీ అవసరం అన్నమాట. మనము వృద్ధాప్యానికి వెళుతున్నామంటే మనము చావుకి వెనకకి వెళ్తున్నామా, దగ్గరికి వెళ్తున్నామా? దగ్గరికి వెళుతున్నాం. ఈరోజు మనం పుట్టినరోజు చేసుకున్నామంటే అర్థం ఏంటి? చావుకు ఒక రోజు దగ్గరికి వెళ్ళామా, వెనకకి వెళ్ళామా? దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఈ యొక్క రోజు మనకు దేవుడు అనుగ్రహించాడు. మనం రోజు రోజుకి దేవునికి దగ్గర అవుతున్నాం అన్నమాట. చావు వస్తుందంటే మనం దగ్గరికి వెళ్తా ఉన్నాం. అప్పుడు మన ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇచ్చే ఈ వాక్యాన్ని మనము వినేటప్పుడు ఎలా వినాలంటే చాలా శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలించి వినాలి. మన బంధువులు అందరూ కూడా ఒకవేళ మనం చనిపోతే ఎక్కడి వరకు వస్తారో చెప్పండి? మహా అయితే సమాధి దాకా వచ్చి అక్కడ నుంచి ఏం చేస్తారు? అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనతో పాటు వచ్చేవారు ఎవరు? ప్రకటన గ్రంథంలో అంటాడు, వారి క్రియలు వారి వెంట వచ్చినని ఆత్మ చెప్పుచున్నాడు. అంటే చనిపోయిన తర్వాత క్రియలు మాతో పాటు వస్తాయి, సత్య సంబంధమైన క్రియలు మనతో పాటు వస్తాయి, మంచి క్రియలు చెడ్డ క్రియలు మనతో వస్తాయి. అయితే ఈరోజు కొద్దిసేపట్లో మనము ఏం నేర్చుకుందామంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి అనే పాఠం మనము నేర్చుకుంటాం. దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అయితే దేవుడు సృష్టించేసిన తర్వాత భూమి ఆకాశానికి ప్రకృతికి అంతటినీ చేసిన తర్వాత వాటిని పిలిచి వాటికి ఏమన్నాడంటే, నా మాటను మీరు వినాలి అని చెప్పాడంట. అప్పుడు దేవుని మాటలో వింటాయా వినయా? సమస్తము దేవుని మాటకు విని లోబడుతున్నాయి. ప్రకృతికి దేవుడు చెప్పాడు, సూర్యునికి చెప్పాడు నా మాట వినాలని, అన్నీ వింటున్నాయి. అలా మనము వినేటప్పుడు మనం ఎలా వింటున్నాం? ఈ ప్రకృతి విన్నట్టే మనం వింటున్నామా? సూర్యునికి చెప్పాడు, నువ్వు తూర్పున ఉదయించాలి, అస్తమించేది ఎక్కడ? పడమరను అస్తమించాలని చెప్పాడు. సూర్యుడు ఎప్పుడైనా లేట్ వస్తాడా? అరే లేట్ అయిపోయింది కొంచెం అని చెప్పి రెస్ట్ తీసుకొని లేట్ వస్తాడా? సమయానికి సూర్యుడు తన పని తను చేసుకుంటా ఉన్నాడు. ప్రకృతి అంతా దేవుని మాట వింటుంది. ఇప్పుడు ఎవరు వింటలేరు? మనం వింటలేం. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. మార్క్స్ వార్త 4:24 మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటున్నాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. మనము ఎప్పుడు పడితే అప్పుడు జాగ్రత్తగా ఉండమండి. కొన్నిసార్లు చుట్టాలతో మాట్లాడుతున్నప్పుడు, అంటే బంధుత్వానికి వచ్చినప్పుడు, పిల్లలకి పెళ్లి సంబంధాలు చేస్తున్నప్పుడు చుట్టాలు వచ్చారనుకోండి,
మామూలుగా మాట్లాడుకుంటాము, కట్నాల గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తాము? జాగ్రత్తగా ఎంత అంటున్నాడు, 1,00,000, 2,00,000, 10 అంటే ఎక్కడ జాగ్రత్త పడాలో అనేది ఈ భౌతికమైన విషయంలో జాగ్రత్తలు తెలుసు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అన. కాబట్టి ప్రకృతి అంతా దేవుని మాట ఏంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయానికి వెళదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో సూర్యుని గురించి ఒక మాట చదువుకుందాం. 5వ వచనం, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడను. ఇక్కడ గమనించండి, సూర్యుడు ఉదయిస్తాడంట, సూర్యుడు అస్తమిస్తాడంట, తాను ఉదయించే స్థలానికి మరలా చేరడానికి ఏం చేస్తాడు? ఆయన త్వరపడతాడు. ఇక్కడ ఒకటే విషయాన్ని గమనించండి, ఈ సూర్యుడు ఎవరి మాట వింటున్నాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడో తిరిగి మళ్ళీ నేను అక్కడికే రావాలి, ఎందుకంటే దేవుడు నన్ను మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడని ఆ హడావిడి సూర్యునికి ఉందంట. ఇది సూర్యుని విషయంలో మనం ఆలోచన చేశాం. అక్కడే రెండవది చూడండి, 6వ వచనం, గాలి గురించి మాట్లాడాడు. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. గాలి అంట, గాలి తెలుసు కదా, దక్షిణానికి వెళ్ళి ఉత్తరానికి తిరిగి అది మళ్ళీ ఏమంటది? అమ్మో నేను మళ్ళీ దక్షిణానికి వెళ్ళాలి అంటదంట. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్ళాలని ఆ బుద్ధి ఎవరికి ఉంది? గాలికి ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళాలన్న బుద్ధి ఎవరికి ఉంది? సూర్యునికి ఉంది. ఈ రెండు మనకు ప్రకృతిలో నేర్పిస్తున్నాయి. అలాగ నా దేవుని మాటకు లోబడుతున్నట్టుగా. 3వది కింద చూడండి, అక్కడే 7వ వచనం, నీరు గురించి మాట్లాడతాడు. నదులనియు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవు. నదులన్నీ సముద్రానికి వెళుతున్నాయి అన్నాడు. సముద్రం నుంచి ఆవిరేమి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? అవి ఆకాశానికి వెళ్ళి మళ్ళా మబ్బులు వచ్చి వర్షం వచ్చి మళ్ళీ ఏమవుతాయి? కిందికి వస్తాయి, మళ్ళీ సముద్రానికి వెళ్తాయి. అంటే ఆ నీరు కూడా నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్ళాలని ఏం చేస్తున్నాయి? అదే పని మీద ఉన్నాయి అన్నమాట. దేవుడు చెప్పిన మాట అవి శ్రద్ధగా వింటున్నాయి. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఏం తెలియజేశారంటే, ఇక్కడ నేను చదువుతాను చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళాలనే విషయం ఎవరికి గుర్తుంది? యేసు ప్రభు వారికి గుర్తుంది. ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చిన మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంట్లోకి వెళ్ళి వచ్చారు. ఈ మీటింగ్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాలని మీకు తెలుసు? పక్కింటికి వెళ్ళరు, లేకపోతే వేరే ఊరికి వెళ్ళరు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. యేసు ప్రభు కూడా తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడని ఈ లేఖనం తెలియజేస్తా ఉంది. తర్వాత అదే యోహాను సువార్తలోనే 8:14 చూడండి. 8:14లో ఈ విధంగా ఉంది, యేసు నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళటం అనేది దేవుడు ఇచ్చినటువంటి పనిని ఎవరెవరు ఆలోచించడం మేము చూసాము. ఒకటి, సూర్యుడు ఏం ఆలోచించాడు? నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి, మొదటిది. రెండవది, గాలి ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి. మూడవది, నీరు ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళాలి. నాలుగవది, యేసు ప్రభు వారు నేను ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళాలి. ఇంకా 5వది, ఈ మా మట్టి దేహం ఉంది కదా, దీనికి కూడా చెప్పాడంట. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, చదువుదాం. ఆదికాండం 3:19లో, నీవు నేల నుండి నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదావు. ఈ దేహానికి చెప్పాడంట, దేహమా నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావు? నువ్వు మట్టి నుంచి తీయబడ్డావు. కాబట్టి నువ్వు 30 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు బతికినా తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మట్టికి వెళ్ళాలి అని చెప్పేసి. ఈ దేహము కూడా మన మాట ఏంటదా, దేవుని మాట ఏంటదా? మన చుట్టాలందరూ కలిసి దీన్ని కాపాడుకుందాం అనుకున్న దేహం ఏమవుతుంది? దాని టైం వస్తే చక్కగా మట్టికి వెళ్ళిపోతాం అన్నమాట. ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు. మనం ఇంతవరకు ఎన్ని విషయాలు ఆలోచన చేసాం? 5 సంగతులు ఆలోచన చేసాం. మొదటిది, సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తున్నాడు. రెండవది, గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. మూడవది, నీరు ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్తా ఉంది. నాలుగవది, యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి గుర్తుపెట్టుకోండి. 5వది, మన శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలనేది దేవుని మాట అయిని అదే పని చేస్తూ ఉంది. ఒకరోజు మన దేహాలు మట్టికి వెళ్ళిపోతాయి. ఇంకా మరొకటి ఏంటంటే
ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అక్కడ ఈ విధంగా తెలియజేయబడింది. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును. అంటే చివరికి మిగిలింది ఏంటి మనలో? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. ఆత్మ ఎంతమందికి ఉంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా వదిలేసి వచ్చామా? ఎంతమంది ఇక్కడికి వచ్చామో, వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చినాము? ఆత్మ మనతో పాటే ఉంది. అయితే ఒకరోజు మనం అందరం చనిపోబోతున్నాం. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. తిరిగి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. విని ఆ మాటల ప్రకారంగా మనము నడుచుకోవాలి. విని వదిలేస్తే దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అబ్రహాం అంట గుడారాల్లో నివసించేవాడంట. గుడారాల్లో నివసిస్తే ఒక అతను వచ్చి, ఏం అబ్రహాం గారు, నీకు చాలా ఆస్తి ఉంది కదా? అబ్రహాంకి ఆస్తి కొంచెం ఉందా, చాలా ఉందా? చాలా ఆస్తి ఉంది. 318 మంది పని మనుషులు ఉన్నారు. మనకి 2 పని మనుషులు ఉంటేనే మనకు చాలా గర్వం. మా దగ్గర 2 ఉన్నారు పని వాళ్ళని. అబ్రహాంకి ఎంతమంది? 318 మంది ఆయన దగ్గర పని వాళ్ళు ఉన్నారు. అయితే ఆయన గుడారంలో నివసిస్తా ఉన్నాడు. అబ్రహాము, నువ్వు ఎందుకు గుడారాల్లో ఉంటున్నావు? ఇల్లు కట్టుకోవా? అబ్రహాము తలుచుకుంటే ఎన్ని విల్లాలు కట్టుకోగలడు, ఎన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టగలడు, చాలా కట్టుకోగలడు. కానీ అబ్రహాము గుడారాలోనే ఉన్నాడంట. అయితే అబ్రహాం అన్నాడు, నువ్వు ఎందుకు ఇల్లు కట్టట్లేదు అబ్రహాం అని అడిగితే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నా అని ఎక్కడికి వెళ్ళాలని అబ్రహాం ఆలోచన కలిగి ఉన్నాడు? పరలోకానికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు అనమాట. కాబట్టి చివరికి మనం ఒక వచనం చదువుకొని, మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ముగించుకుందాం. హెబ్రీయులకు 11వ అధ్యాయము 9 నుంచి 15 దాకా చదువుకుందాం. హెబ్రీయులకు 11వ అధ్యాయము 9వ వచనం నుండి ఇలాగ రాయబడింది. నేను చదువుతున్నాను, గమనించండి. విశ్వాసమును బట్టి అతడు అంటే అబ్రహాం అన్నమాట, అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు వారును గుడారంలో నివసించి. ఎక్కడ నివసిస్తున్నారన్నమాట? వాళ్ళు గుడారాల్లో నివసిస్తున్నారన్నమాట. తర్వాత కిందికి వచ్చి ఏమంటాడంటే, అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. మనం వేసిన పునాదులు, మనం కట్టుకున్న ఇల్లు కోసం మనం ఆలోచన చేస్తాం. కానీ అబ్రహాం ఎవరు కట్టిన పునాదులు, ఎవరు కట్టిన ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు పునాదులు వేసి, మనం వేసిన పునాదులు రాళ్ళు రప్పలు ఉంటే మళ్ళా గట్టిగా తుఫాన్ వస్తే పడిపోతుంది. దేవుడు వేసిన పునాదులు గల పట్టణం ఏదంటే పరలోకం. దాని కొరకు అబ్రహాం ఎదురు చూస్తా ఉన్నాడు. అబ్రహాము విశ్వాసంతో ఆ పట్టణాన్ని చూశాడంట. అలాంటి విశ్వాసంతోనే గుడారంలో నివసించాడంట. అలాంటి విశ్వాసంతోనే పిల్లలకు నేర్పించాడు. కిందికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే 11వ వచనంలో, విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనక 13వ వచనానికి వెళ్ళిపోదాము. అక్కడ మన అవసరమైన విషయం అక్కడ ఉంది. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశులమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. భూమి మీద వాళ్ళు ఎవరని చెప్పుకున్నారంటే, మేము పరదేశులము. పరదేశులు అంటే మాది దేశము కాదు, మాది వేరే దేశము, మాది పరలోకము, మాది దేశం కాదని వాళ్ళు బతికారంట. ఇప్పుడు మనము ఎప్పుడైనా జాతరకి వెళ్తాం కదా, జాతరలు జరిగితే ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఏదో ఒకసారి వెళ్ళి ఉంటాం కదా, జాతరలకు వెళ్తాం, యాత్రకి వెళ్తాం, ఏదో టూర్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ జాతర 3 రోజులు ఉంటది, ఈడొక ఇల్లు కట్టుకో అన్నాడు అనుకో, కట్టుకుంటామా? 3 రోజులు దానికోసం ఇల్లు ఎందుకండి అని. మరి భూలోకాన్ని అబ్రహాం ఏమన్నాడు? మేము యాత్రికులం అన్నాడు. అంటే మేము బస్సులో ప్రయాణం చేసేటువంటి బస్సులో ఎవరిని ఇల్లు కట్టుకుంటారా? కొంచెం ఇలా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి దిగిపోయే బస్సులో ఇల్లు ఎందుకు అన్నాను. అంటే విశ్వాసంతో, మనకి ఇల్లు కట్టుకోవద్దని అక్కడ కాదు, కానీ విశ్వాసముతో నడిచేటువంటి వారు ఈ లోకపు యాత్రను వాళ్ళు ఎలా చూస్తారంటే, మేము కేవలం కొన్ని రోజులు బస్సులో వెళ్ళినట్టు ఇక్కడ వెళ్తాము, ఒక రోజు ఈ బస్సులో నుండి దిగిపోతాం అని చెప్పి వారు విశ్వాసంతో అలా చూశారనమాట. ఇక్కడ కిందికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విషేదపరచుతున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్నాడలా మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉంటున్నావు. చూడండి, విశ్వాసులందరూ ఏ దేశం నుంచి వచ్చారో గుర్తుపెట్టుకుంటారో ఆ దేశానికి వెళ్ళడానికి తమ జీవితాలు కట్టుకుంటారు. ఆ దేశం ఏది? పరలోకం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం అందరము
పరలోకం నుంచి వచ్చిన వారం, తిరిగి మనం పరలోకానికి వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపరచుకోవద్దు. మనము వినువారమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఎవరిని మోసం చేసినట్టు? పక్కింటి వారిని లేకపోతే ఎదురింటి వారిని మోసం చేసినట్టు కాదు. కేవలము వాక్యము విని అలాగే వదిలిపెడితే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి వినువారై ఉండి మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలని యాకోబు తెలియజేస్తున్నారు యాకోబు పత్రికలో. కాబట్టి ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యంలో మొట్టమొదటిగా దేవుని మాటకు లోబడిన ప్రకృతిలో ఎవరున్నారో? సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. రెండవది గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడానికి ఆలోచన కలిగి దేవుని ఆజ్ఞ అంటే జాగ్రత్త పడతా ఉందన్నమాట. మూడవది నీరు, దేవుని మాట గుర్తుకు రాగానే అది భయపడుతుంది. అమ్మో, నేను దేవుని మాట వినాలి, ఖచ్చితంగా నేను మళ్ళీ సర్కిల్ వెళ్ళడం రావడం అవి పని చేయాలి, ఎక్కడి నుంచి వచ్చిన అక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగింది. నాలుగవది యేసుప్రభు ఉండాలనుకుంటే 1000 సంవత్సరాలు ఉంటాడా ఉండడా భూమి మీద? కానీ 33 సంవత్సరాలకే రెడీ అయిపోయాడు. అమ్మో, నాకు ఇన్ని రోజులు ఉండమన్నాడు అని 33 సంవత్సరాలకి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఐదవది మన శరీరం మట్టి నుంచి వచ్చింది, ఖచ్చితంగా ఒక రోజు అది అక్కడికి వెళ్ళిపోతుంది. ఆరవది మన ఆత్మ, అది దేవుడు ఇచ్చినటువంటిది, అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోనంటే దేవుడే మనకు ఆత్మనిచ్చాడు, అక్కడికి మనము వెళ్ళాలని అక్కడ తెలియజేశాడు. చివరిగా విశ్వాసులందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? తమ పట్టణానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం అందరం విశ్వాసులమా లేక అనుమానంతో ఉండేటువంటి అవిశ్వాసులమా అని మనల్ని మనం పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకుంటే, నేను విశ్వాసిని అయితే మన కన్ను దృష్టి ఎక్కడ ఉంటది? కింద ఉంటుందా పైన ఉంటుందా? కొలస్సీ పత్రిక 3:1 అంటాడు కదా, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. ఎందుకు మనసు పెట్టదంటే మీరు విశ్వాసులు, మీరు ఆత్మ సంబంధులు, మీరు బాప్తిసం తీసుకొని ఈ లోకం విషయంలో చనిపోయిన వారు. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు కానీ లోకం విషయంలో ఏం గారు చనిపోరు. బాప్తిసం తీసుకుంటే పాపపు సంచిని నీళ్ళలో పడేసి బయటికి రావాలా, వెనకాల పట్టుకొని రావద్దు బయటికి. కాబట్టి బాప్తిసం పొందిన వ్యక్తి పాత జీవితాన్ని ఏం చేస్తాడు? సమాధి చేస్తాడు. సమాధి అంటే రోడ్డు మీద ఒక మనిషిని పడుకోబెట్టి కొంత దుమ్ము చల్లితే సమాధి అవుతుందా? కాబట్టి సమాధి అంటే పూర్తిగా మట్టిలో కలిపేస్తారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పాపం విషయంలో మనం చనిపోయి ఆత్మ సంబంధంగా నీతి విషయమై దేవుని వాక్యం విషయమై బ్రతికిన వారుగా ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన సోదరులు కూడా వందనాలు.